ఓం నమో వెంకటేశాయ. 7 వారాలు అయితే ఈ రోజుతో పూర్తి అయిపోయింది. ఇంకా అష్టోత్తరం పూజ అయితే ఉన్నది. దేవుడు అనుగ్రహిస్తే అది కూడా పూర్తిగా చేసుకుంటానండి. ఏ ఆటంకం లేకుండా 7 వారాలు చాలా చక్కగానే ఆనందంగా జరిపించాడండి ఆ దేవుడు. అలాగే మీకు మాట చెప్పాలండి, గుడికైతే రావాలి కానండి గుళ్ళో దొంగతనాలు అయితే చేయకూడదండి. ఇక్కడ ల్యాప్టాప్ అయితే పోయిందంట, చాలా బాధపడుతున్నారండి. ఎందుకంటే గుళ్ళోని సంబంధించినవన్నీ ఆ ల్యాప్టాప్లోనే ఉంటాయటండి. గుడిలో దొంగతనం చేస్తే మీరు ఈ రోజుతో అయిపోయిందని అనుకుంటారండి. దేవుడు ఏదో రకంగా శిక్షిస్తాడు. గుడికి రావాలి కానండి ఇలా దొంగతనాలు దోపిడీలు చేయటం ఏంటండి ఆయనని. ఇక్కడ ఈవేళ ఇదే పోయింది. ఇంకా ఆడవాళ్ళ మెడలో బంగారాలు కూడా వేసుకొస్తారు, అవి కూడా లాగేస్తారో ఏంటో నాకు అర్థం కావట్లేదండి. మిమ్మల్ని దేవుడు ఏ రకంగా శిక్షిస్తాడు అనేది నాకు తెలియదండి. మరొక మాట, తెలియని వాళ్ళు అందరూ 1 గంటకు వస్తున్నారండి గుడి క్లోజ్ చేసేసిన తర్వాత. అప్పుడు వచ్చినా మీకు ప్రయోజనం ఏముండదండి. ఎందుకంటే 4 గంటలకైతే తీస్తారు. శనివారం రోజు అయితే మీరు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు. మిగతా రోజుల్లో మాత్రం 1 గంట దాటాకైతే రాకూడదండి. ఎందుకంటే మీరు క్లోజ్ చేసేసుకున్నాక మీరు ఎంచే పని కూర్చుంటారు. 4 గంటల సేపు కూర్చోవాలంటే మీకు కూడా ఇదిలా ఉంటుంది కదా, అందుకే చెప్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడికి వస్తే గుడి మాత్రమే చూసుకోండి. దొంగతనాలు చేసి దేవుడిని